హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో వెల్కమ్ టు ఎపిసోడ్ 4 సిరీస్ ఆఫ్ నానమ్మ మాట బంగారు మాట. ఈరోజు బంగారు మాట వచ్చేసి వంటింటి చిట్కా అన్నమాట. వంటింటి చిట్కా ఏంటంటే, మనము కర్రీస్ చేసేటప్పుడు బాగా ఉప్పు వేసేస్తాం కర్రీస్లో. బాగా ఉప్పు ఎక్కువైపోతుంది అనమాట. అప్పుడు కంగారు పడిపోయి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాము. సో అలా ఆలోచించకుండా ఒక చిట్కా చెప్తానమాట. ఏంటంటే, మన ఇంట్లో డెఫినెట్లీ చపాతీ పిండి ఉంటుంది అనమాట. ఆ చపాతీ పిండిలో కొంచెం వాటర్ వేసేసి బాగా చపాతీ ముద్దలా కలుపుకోండి. పూరా సాఫ్ట్ కలుపుకోకూడదు, పూరా గట్టిగా కలుపుకోకూడదు. అది కొంచెం మీడియం సాఫ్ట్లో కలుపుకోవాలి. దాన్ని రౌండ్గా తీసుకొని ఒక 2 to 3 balls చేసుకొని ఉడికే కర్రీలో వేసేసి సిమ్లో పెట్టేసి దాన్ని క్లోజ్ చేస్తే, లిడ్ని అంటే మూతని క్లోజ్ చేసి ఒక 5 minutes వరకు ఉడికించాలి. అది లిడ్ తీసేసి కొంచెం టేస్ట్ చేయండి. ఒకవేళ అది తగ్గలేదు, ఇంకా కొంచెం తగ్గాలి అంటే ఇంకొక టైం స్పాన్ అనేది కొంచెం పెంచండి. అంటే ఆల్మోస్ట్ 5 to 10 minutesలో మీకు ఉప్పు అనేది డెఫినెట్లీ తగ్గిపోతుంది అనమాట. ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ అది వర్క్ అయింది, లేదు నా దగ్గర చపాతీ పిండి లేదు అని అనుకుంటే, మీరు ఒక స్పూన్ ఆవు నెయ్యి కానీ నార్మల్ నెయ్యి కానీ ఏ నెయ్యి అయినా వాడచ్చు. ఒక స్పూన్ వేయకుండా ఫస్ట్ హాఫ్ స్పూన్ వేయండి. హాఫ్ స్పూన్ వేసినాక అది కొంచెం తగ్గుతుంది. ఒకవేళ మీకు తగ్గలేదు, కొంచెం నేను ఉప్పు ఎక్కువ వేసాను అని అనుకుంటే ఒక స్పూన్ వేయండి ఖచ్చితంగా. సో ఈ చిట్కా మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి ప్లీజ్. బాయ్.